మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి మరి గర్భఫలం పొందుకునే విధానం గురించి వాక్యం ధ్యానం చేద్దాం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమేనని, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాచ్ఛమని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. దేవుడు రాయించాడు సొలొమోను చేత. 127వ కీర్తన 3వ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉన్నాం. అది బహుమానముగా, మరి దేవుని యొక్క అనుగ్రహముగా సంతానం ఉంది అన్న విషయాన్ని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మరి ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ప్రార్థన చేస్తే. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. వెరీ గుడ్. చెప్పండిరా. ఇంకా విశ్వాసం ఉంచితే గర్భఫలం ఇస్తాడు. ఇలా దేవుడు ఇవ్వాలంటే ఎవరికైనా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఈరోజు చేస్తున్న ప్రార్థన బట్టి అమ్మ ఇందు ప్రియాకును, అమ్మ లక్ష్మికిని, జీవనీకిని, లావణ్యాకి కూడా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా గర్భఫలాన్ని ఇవ్వబడుతుంది అన్న విషయాన్ని కొన్ని మనం చూడబోతా ఉన్నాం. సెకండ్ ప్రెగ్నెన్సీ. సరే, అన్న దేవుని సన్నిధికి వచ్చింది, మొక్కుబడి చేసుకుంది, ప్రార్థించింది, తన ఆత్మను కుమ్మరించుకుంది. ఇలా చేయటం ద్వారా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి కుమారుని దయచేశాడు. అతని పేరే సమూయేలు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి దేవుని సన్నిధికి తప్పనిసరిగా రావాలి. దేవుని సన్నిధికి వచ్చే వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, ఫలింపచేస్తాడు, వారికి గర్భఫలము తప్పనిసరిగా ఇస్తాడు అన్న జీవితములో అది రుజువైంది. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేసింది? జ్ఞాపకం చేసుకోమని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆమెకు సంతానం లేని విషయాన్ని, పెన్నిన్న బాధ పెడుతున్న విషయాన్ని, తనకు వచ్చిన శ్రమను అన్నీ చూసి జ్ఞాపకం చేసుకొని మగపిల్లను దయచేయమని అడుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా మగపిల్ల కావాలి, మగపిల్లోడే కావాలి కదా. సరే, వెరీ గుడ్. ఇందు ప్రియాకి, మరి అమ్మాయి లక్ష్మికి కూడా, మరి జీవని లావణ్యకు కూడా, మరి మాధవికి కూడా దేవుడు సంతానాన్ని అనుగ్రహించునుగాక. దేవుడిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా మరి ఈ విధంగా సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, మళ్ళీ అడగండి. ఆమె మొక్కుంది మరలా. చదువు. నాకు మగపిల్లోడిని ఇస్తే అతన్ని ప్రతిష్ఠిత చేస్తానని మొక్కుకుంది. నేనయ్యా నీకే ఇస్తాను, నాకు నువ్వు ఇస్తే నీ బిడ్డగా నేను పెంచుతాను, నీకు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంది. చదువు.
ఏలియా కనిపెడతా ఉన్నాడు. ఏలి కనిపెడతా ఉన్నాడు. ఆ, మనసులో చెప్పుకుంటా ఉంది. 17వ వచనములో ఒక మాట చదువుదాం. ఆ, ఏలి కూడా దీవించాడు. ఆ, అది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం వీడన్నది ఇక్కడ లేదు. కానీ ఏమో దైవజనుడు కూడా ఇంకా దేవుడు గర్భఫలం ఇవ్వక తల్లికని నువ్వు చేసుకున్న ప్రార్థన, నువ్వు చేసుకున్న మనవి దేవుడు తప్పక దయచేను గాక అని దీవించాడు. కాబట్టి ఇందు ప్రియ ప్రార్థన మనవి దేవుడు దయచేను గాక. తప్పనిసరిగా దేవుడు గర్భఫలం ఇస్తాడు. అప్పుడు ఆమె అంది, నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అంది. నిజంగా దైవజనుల కృప పొందటం కూడా మంచిది అన్న విషయము అన్న జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన వల్ల మనం ఈరోజు సంతానం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. అయితే కూటమి పెట్టుకుంది ఇంది ప్రియ. అయితే అమ్మాయి కూడా సంతానం కొరకు కోరుకుంటా ఉంది కనుక ఆ అమ్మాయితో పాటు వీళ్ళ గురించి కూడా చేద్దాము అని ఒక తలంపు. అందుకని ఇంది ప్రియకు, మా లక్ష్మికి, జీవని, లావణ్యకు, మరి మాధవికి కూడా దేవుడు గర్భఫలాన్ని దయచేను గాక. దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా లోపాలుంటే దేవుడు సరిచేస్తాడు, బాగు చేస్తాడు, తద్వారా గర్భఫలం ఇస్తాడు. దాని గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నామని మరోసారి నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. లోపాలు ఉన్నాయి అంటారా? ఆలస్యం జరుగుతుందంటే ఏదో ఒక లోపమన్నా ఉండుండొచ్చు, లేకపోతే ఏదన్నా శాపమన్నా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా దేవుని యొక్క ఉద్దేశము అయి ఉండవచ్చు, దేవుని సంకల్పమై ఉండొచ్చు. ఏమ్మా అన్నా జీవితంలో గర్భఫలం కలగకపోవటానికి కారణము సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ అన్నానా మొదట అన్నానా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే దేవుడు ఇది కూడా చేస్తాడనే వాక్యం చెబుతుంది. దేవుడే గర్భం మూసిన, దేవుడే గర్భము తెరిసిన దేవుడు అన్నా జీవితములో ఎందుకు గర్భాన్ని మూచాడు అంటే ఆమె గర్భము ద్వారా ప్రవక్త రావాలి. ఆ ప్రవక్త దేవునికి ప్రతిష్ఠించబడాలి, దేవుని మందిరములో ఉండాలి. మొదటిగానే దేవుడు అన్నాకి సంతానం ఇస్తే ఆమె ప్రతిష్ఠించేదా? కాదు. అందుకని ఆలస్యం జరిగిద్ది. ఏదో ఉద్దేశముతో దేవుని యొక్క సందర్భాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి కొన్ని ఆలస్యాలు జరుగుతాయి. అప్పుడు దేవుని సంకల్పం ప్రకారంగా ఆమె ముందుకి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాతనే దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచాడు. కాబట్టి దేవుని సంకల్పాలు ఉంటాయి. దేవుడు గర్భఫలాలు మోస్తాడు, దేవుడు గర్భాలు తెరుస్తాడు. ఇంకొక మాట కూడా నేను చెబుతా. అబీమెలెకు ఆయన ఇంటిలో ప్రతి గర్భము కూడా మూయబడింది, మూసింది దేవుడే. దానికి కారణం ఉందా లేదా? ఉంది. ఏం కారణం? శారాను బట్టి.
శారాను బట్టి దేవుడు అబిమెలెకు ఇంటిలో భార్య గర్భాన్ని, పనివారి దాసీల గర్భాన్ని దేవుడు మూశాడు. ఆఖరికి పశువులు కూడా గర్భాలు మూయబడ్డాయి. ఆ చోట అంతటా గర్భములు మూయబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే అబిమెలెకు తప్పు చేయకుండా, అబిమెలెకు పాపములో పడకుండా, దైవజనుడైన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా ఉండటం కోసం దేవుడు అబిమెలెకు ఇంట్లో గర్భాలు మూయబడ్డాయి. అంటే మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. గర్భము రాకపోవటానికి కారణాలు చాలా విధానాలు ఉన్నాయి. కానీ తెలియక ఆడవాళ్ళ మీద నిందలేసేవాళ్ళు పురుషులు ఉంటారు. పురుషులు కూడా నేనేం చేస్తాను, నా దగ్గరే ఉంది, విత్తనం మీది కాబట్టి భూమి వరకే నేను, విత్తనం వేస్తే అది భూమి పడుతుంది అని వాళ్ళు అంటారు. ఈ విధంగా అనుకుంటా ఉంటారు, కానీ ఇద్దరి చేతిలో ఏమీ లేదు. ఆ సత్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. 20వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చదువుదాం. ఏలయనగా అంటే ఎందుకంటే ఏమెందుకంటే అబిమెలెకు ఇంటిలో అందరి గర్భాలు మూయబడటం ఎందుకంటే శారాను బట్టి అబిమెలెకు ఇంటిలో గర్భాలు మూయబడ్డాయి. తరువాత చదవమ్మ, చదవం పర్లేదు. అప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా అబిమెలెకును అతని భార్యను దాసీలను బాగు చేశాను. ఇప్పుడు అబిమెలెకు భార్యను బాగు చేశాడు అంటే ఆమెకి లోపాన్ని కలుగు చేశాడు, గర్భాన్ని మూసాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అబిమెలెకును కూడా అని రాశాడు ఇక్కడ. అంటే భర్త భార్యలు ఇద్దరి పట్ల కూడా గర్భాలు మూయబడ్డాయి. ఆయన ద్వారా ఈమెకి గర్భము రాకుండా దేవుడు చేశాడు. అయితే ప్రార్థన ద్వారాగా దేవుడు మరలా వారిని బాగు చేశాడు. బాగు చేయటం ద్వారా ఏం జరిగింది చదువమ్మ? వారు పిల్లలను కన్నారు. దేవునికి స్తోత్రం. సీను గారినైనా, ఇందు ప్రియానైనా, అమ్మాయి లక్ష్మినైనా, దేవానైనా, జగదీష్నైనా, జీవన్నైనా, రాజేష్నైనా, లావణ్యనైనా, వెంకట్రావునైనా, మాధవినైనా దేవుడు బాగు చేయును గాక. వారు మరలా గర్భవతులై పిల్లలు కందురు గాక. వాక్యము తప్పనిసరిగా జీవం కలిగింది, నెరవేర్చబడుతుంది. శక్తి కలిగిన వాక్యము వారి పట్ల కూడా నెరవేర్చబడును గాక. కాబట్టి అదేవిధంగా శ్రమపడేవారు, ఎక్కువగా శ్రమపడి అందరి చేత ద్వేషించబడే వారిని దేవుడు చూస్తే తప్పనిసరిగా వారు ఆ విషయమై బాధపడుతున్నారు అని భావిస్తే తప్పనిసరిగా వారి గర్భాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఇంకో విషయం అన్నమాట. ఈ విధంగా గర్భము తెరబడిన వ్యక్తి లేయా ద్వేషించబడటం దేవుడు చూచాడు. 29వ అధ్యాయం ఆదికాండం 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడు. దేవునికి స్తోత్రం. చూశాడు, ఆమె ద్వేషించబడుతుంది, శ్రమ పడతా ఉంది, బాధపడతా ఉంది అని చూశాడు. భర్త ఆదరణ లేదు, భర్త మనసంతా రాహేలు మీద ఉంది, అందరు దృష్టంతా రాహేలు మీద ఉంది, కానీ లేయా మీద లేదు. అందరూ ద్వేషిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు.
ఆమె గర్భవతి అయి కుమారుని కని వాడికి రూబేనని పేరు పెట్టడానికి కారణము యెహోవా నా శ్రమ చూశాడు అంది కదా. ఉందన్నమాట. రూబేన్ అని పేరు పెట్టింది. దేవుడు శ్రమ చూశాడు. బిడ్డల శ్రమను దేవుడు చూచునుగాక. వారు బాధను దేవుడు దృష్టి ఉంచునుగాక. వారికి గర్భాన్ని తెరుచునుగాక. దేవుడు చేస్తాడు. రెండవసారి కూడా ఆమె అంది, నేను ద్వేషించబడుట దేవుడు విన్నాడు అని సిమ్యోన్ అని పేరు పెట్టింది. 32వ వచనం. నేను ద్వేషించబడుచున్న సంగతి దేవుడు విన్నాడు అని, కాబట్టి రెండో కొడుకును కూడా ఇచ్చాడని ఆమె సిమ్యోన్ అని పేరు పెట్టింది కదా. దేవుడు శ్రమను చూశాడు, ద్వేషించబట్టాను చూశాడు, కష్టాన్ని బాధను వారు ఎంతగా నలిగిపోతున్నారో చూశాడు. కాబట్టి వారి గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా చూస్తున్నటువంటి రాహేలుకి అసూయ కలిగింది, కోపం వచ్చింది. తన అక్క మీద వచ్చింది, భర్త మీద వచ్చింది. ఆమె అంటది 30వ అధ్యాయములో 1వ వచనం, తనకు పిల్లలు కలక్కపోవటం చూసి తన అక్క కంటాను చూసి అసూయపడి భర్తతో అంటది, నాకు కూడా గర్భఫలం ఇవ్వు లేకపోతే సస్తానని బెదిరించింది కదా. సూసైడ్ చేసుకుంటాను నేను, నాకు గర్భఫలం ఇవ్వకపోతే అని బెదిరించింది. ఎంత ప్రేమించిన భార్య అయినా మాట మీరితే, మరి సాధ్యము కాని మాటలు మాట్లాడితే భర్తకు కూడా కోపం వస్తుంది. అందుకని యాకోబు కూడా కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, గర్భఫలం ఇవ్వాల్సింది నేను కాదు, దేవుడు ఇచ్చేది. కాబట్టి దేవుడికి నేను ప్రతినిధిగా ఉన్నానా ఏంటి? ఏంది అలా మాట్లాడావు నువ్వు? కావాలని దేవుని ప్రార్థన చేసుకో నువ్వు కూడా, అంతేగాని నన్ను ఇవ్వమంటేంది, నేను ఇస్తానా? ఏ పురుషుడు ఇవ్వలేడు దేవుని చిత్తము లేకుండా. దేవుని చిత్తం ఉంటేనే ఎవరైనా సంతానాన్ని పొందుకోగలరు. అప్పుడు రాహేలు ఏం చేసిందంటే, ఒకవేళ తనలో లోపముందేమోనని నా దాసి అన్న బిల్హాతో పోనువు, ఆమెకు సంతానం వస్తే నాకు వచ్చినట్లే అన్న విషయాన్ని యాకోబుతో చెబితే యాకోబు అదే చేశాడు. అప్పుడు ఆమె గర్భవతి అయింది. ఎవరు? బిల్హా. ఎవరు దాసి? రాహేలు దాసి. కాబట్టి ఆమె వాడికి పేరు పెట్టింది, దాను అని పేరు పెట్టింది. పెడితే అప్పుడు అంది, ఎందుకని దాను అని పెట్టింది అనుకున్నారు? నా మొర విన్నాడు అంది. ఏమా దాసి కోసం ప్రార్థన చేసే బదులు ఏమో చేసుకోవచ్చుగా, నా కోసం చేసుకోవచ్చుగా. ఈమెకి ఇంకా దేవుని మీద నమ్మకం కలగల. ఈమెకి అంతా విగ్రహాల మీద ఆసక్తి ఉంది. బొమ్మలు దొంగిలించే పని చేసింది. తర్వాత విగ్రహాల మీద ఆశ ఉంది. ఆసక్తిగా లేదు, గురి లేదు, మరి నమ్మకం లేదు. ఏదో దాసి కోసం అన్నట్టుగా ఒక రాయేసింది. దేవుడిచ్చాడు. మరలా వెళ్ళమంది. మరలా వెళ్ళాడు. మళ్ళీ కొడుకు పుట్టాడు. వాడికి నప్తాలి అని పేరు పెట్టారు. ఎందుకంటే నేను గెలిచాను అంది. ఏం గెలిచిందా? దాసికి పుడితే పుట్టినట్ట. అప్పుడు తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరికి? రాహేలుకి. మరి నేను ప్రార్థన చేస్తే నా దాసికి పుట్టినప్పుడు నాకెందుకు పుట్టరని ఇప్పుడు ప్రార్థన చేసింది 22వ వచనంలో. అప్పుడు ఆమె మనవి చేసింది కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకొని
ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాళ్లే అని మీరు ప్రార్థన చేసుకుండా ఉండొద్దు. మీరు ప్రార్థన చేయండి. మన సంఘంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, సంఘం ప్రార్థిస్తదిలే అని మీరు చల్లబడమాకండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు చేసుకోండి. మీరు చేయకుండా మేము కాదు, మీరు చేసుకోండి. మీకు సహాయకులుగా నేను సంఘం ఉంటుంది, సపోర్టర్లుగా. అప్పుడు దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తాడు. నేను రేపు ఉదయం కూటం పెడితే అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు అనే అంశాన్ని చెబుదాం అనుకున్నాను. కానీ రేపు అనుకోకుండా ఇబ్రహీంపట్నంలో మెసేజ్ చెప్పవలసి వచ్చింది. ఉదయం పూట పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఈ అదేమంటారు, పవర్ స్టేషన్, థర్మల్ ప్లాంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్న మా మేనల్లుడు కూతురు, నాకు కూతురు అవుతుంది. మరి తప్పనిసరిగా రావాలని మా బంధువర్గం అంతా కదలి వస్తున్నారు. సరే, వాళ్ళు వచ్చినంత మాత్రాన నేను వెళ్ళేవాడిని కాదు, కానీ వారు కోరింది ప్రార్థన. మీరు వాక్యం చెప్పాలి అన్నయ్య అని. అందరూ అన్నయ్య అంటారు, మేనగోడలైనా అందరూ అన్నయ్య అని పిలుస్తారు. చిన్నప్పుడు కూతురు అయింది, మేనగోడల్లో కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తారు అంటున్నా. మేనల్లుడు కూతురు, మేనల్లుడు కూతురు ఏమైద్ది? కూతురు అయింది, మనతో మనవరాలైద్ది. ఎట్టయినా రెండు అవుతాయి. చిన్నపిల్ల అయితే మనవరాలైద్ది, పెద్ద అమ్మాయి అయితే కూతురు అవుతుంది. మేనల్లుడుకు కూతురునిచ్చారు అనుకో, అదండి మనవరాలు అవుతుంది. సరే, సరే. అందుకని తప్పనిసరిగా ఉదయం పూట కూటం నేను పెట్టడం లేదు. మీరు మామూలుగా వచ్చి ప్రార్థన చేసుకోండి. ఏమ్మా, సిస్టర్ గారు ఉంటే చెప్పిద్ది అనుకుంటే సిస్టర్ గారు ఊరు వెళ్తున్నారు. రేపు ఉంటారండి రమణ గారు. కాదు మరి రేపు కాదండి, రేపు ఉదయం వాక్యం చెప్తుందా? కనుక్కోండి, సిస్టర్ గారికి చెప్పండి. లత ఏమో ఇంకో సంఘానికి పంపించాము, అమ్మాయి అక్కడికి వెళ్ళింది, లక్ష్మీపురం వెళ్ళింది, ఆమె లేదు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ కూటం ఉంది. జయం గారైనా పర్లేదు. ఎవరైనా మనలో చాలామంది చెప్పగలిగిన వారు ఉన్నారు. చెప్పి ప్రార్థన చేసుకోండి, మిస్ చేయకుండా. ఏమ్మా, అందరూ మామూలుగా రండి. రేపు 3వ శనివారం కాబట్టి అమ్మాయి సరిత శుభ్రం చేస్తుంది ఆలయాన్ని. కాబట్టి మీరు అందరూ వచ్చి ప్రార్థన చేసుకోండి. ఏమ్మా, లాస్ట్ బ్లెస్సింగ్ అప్పుడు ఫోన్ చేయండి, బ్లెస్సింగ్ ఇస్తాను నేను. ప్రార్థన చేసుకోండి, మీ స్తుతులు మీరు చెప్పుకోండి అమ్మ, మిస్ చేయకోకుండా. సాయంత్రం మాత్రం కూటము, పరిశుద్ధాత్మ కూటము 2 చేద్దాం. ఏమ్మా, అది విషయం. సరే, ఆ విధంగా మరి రాహేలు కూడా సంతానం పొందుకోగలిగింది. ఆమెకు పుట్టిన కుమారుడే యోసేపు. ఆమె నా నింద తొలగిపోయింది అని యోసేపు అని పేరు పెట్టింది. మరలా దేవుడు నాకు మరలా సంతానం ఇస్తాడని యోసేపు అని పేరు పెట్టింది. ఎందుకంటే యోసేపు అంటే ఫలించేది వాడని, ఫలిస్తానని పేరు పెట్టుకుంది. తర్వాత మరి వాటి మీద దృష్టి పెట్టిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆ విధంగా ప్రార్థన ద్వారాగా ఏమ్మా మరి బాగు చేయటం ద్వారాగా
దేవుని సంకల్పాలు నెరవేర్చబడటం ద్వారాగా, విశ్వాసం ద్వారాగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనములో శారా గురించి ఎబ్రీలకు అపోస్తులైన పౌలు తెలియచేసిన మాట, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొని తన వయసు గతించిపోయిన గర్భము ధరించటానికి శక్తి పొందింది. ఆ గర్భం ధరించే శక్తి విశ్వాసం ద్వారా కలిగింది ఆమెకి. కాబట్టి నమ్మండి, విశ్వాసంగా ఉండండి. వయసు గతించిన అసాధ్యమైన దేవుడు సాధ్యపరుస్తాడు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయంలో ఇంకోటి కూడా ఉంది. ఆతిథ్యం ఇచ్చి కూడా వీరు గర్భాన్ని పొందుకోగలిగారు. వారి 18వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు అన్నాడు కదా. దేవుని కటాక్షం కోరుకున్నాడు, దాటిపోవద్దు అన్నాడు. మీరు కూడా దేవుణ్ణి దాటిపోవద్దని అడగండి. తప్పనిసరి గర్భఫలం ఇవ్వమని అడగండి. దేవుని కటాక్షాన్ని కోరండి. ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, కటాక్షించాడు. ఆతిథ్యం పొందిన తర్వాత ఆయన అన్న మాట ఏమిటంటే 10వ వచనం, మరలా మీదిటి కంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ కాలమున ఇదే టైములో నేను మీ దగ్గరకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య కుమారుని కనును అన్నాడు కదా. ఆతిథ్యం తీసుకున్నటువంటి మరి దేవుడు దీవించాడు, గర్భఫలం కలుగుతుందని. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, అంటే అప్పటికి 24 సంవత్సరాలు, 24 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన వాగ్దానం అప్పటికి నెరవేర్చబడల. ఆతిథ్యం ఇచ్చిన తర్వాతే ఆ వాగ్దానము నెరవేర్చబడింది. 21వ అధ్యాయంలో ఈ మాట చెబుతాడు. మొదటి వచనం, దేవుడు చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. తానిచ్చిన మాట ప్రకారం శారాను గురించి చేసెను. నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి కుమారుని కనెను, అతనే ఇస్సాకు కదా. ఈ వయసులో కన్నని అందరు నవ్వారని ఇస్సాక్ అని పేరు పెట్టారు. ఇస్సాక్ అంటే నవ్వు అని. కాబట్టి దేవుడు మరి మీ పట్ల కూడా నిర్ణయ కాలములో మంచి కుమారుడను దయచేయునుగాక. ఇంకా ఎలీషా గారి కాలములో సునేమీరాలైన గనురాలు ఎలీషా గారికి ఆతిథ్యం ఇవ్వటము ద్వారాగా, ఆమె శ్రద్ధ చూపటము ద్వారాగా, ఈమె నా యందు ఈ విధంగా శ్రద్ధ చూపిస్తూ ఉంది, ఈమెకేమి కావాలి అని అడిగితే ఆమె, మేము నా బంధువుల మధ్య ఉన్నాను, నాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి అని చెప్పింది. అయితే ఎలీషా గారి దగ్గర ఉన్నాడు గెహజీతో చెప్పాడు, ఏమయ్యా అవనకి ఏం అవసరం ఉంది. 15వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 14 చదవమ్మ ముందు. ఏంటయ్యా నువ్వు వెళ్తా ఉంటావు, ఎక్కువ పిలుసు రావటానికి ఎక్కువగా గడుపుతూ ఉంటావు కదా, ఏం కోరుతుంది నీతో అని చెప్పిందా అని అడిగాడు గెహజీని. గెహజీ అన్నాడు, ఏమండి ఆమెకి సంతానం లేదు, ఆయన భర్తే ముసలోడు కాబట్టి కష్టంగా ఉంది, అందుకని సంతానం లేదంటే ఆయన పిలుచుకురా అన్నాడు. ఆమెను పిలుచుకొచ్చాడు. 15వ వచనంలో ఆమె వచ్చి నిలబడింది.
ఆ వచ్చే ఈ కాలములో ఇదే టైములో నీ కవిగిట కుమారుడు ఉంటాడని ఎలీషా గారు ఆమెతో చెప్పాడు. 17వ వచనం. ఆ ఆ ఎలీషా గారు చెప్పినట్లుగా ఆమె గర్భవతి అయి కుమారుని కన్న. దేవునికి స్తోత్రం. శ్రద్ధ తీసుకోవటాన్ని బట్టి, ఆతిథ్యం ఇవ్వటాన్ని బట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆ చెప్పినట్లుగానే జరిగింది. ఆ విధంగా గర్భఫలాలు పొందుకున్నారు. ఇంకా చాలా ఉన్నవి. మనకి 8:30 టైం అయింది. మన టైం ప్రకారం ముగిస్తా ఉన్నాను. ఏమ్మా తప్పనిసరిగా మీరు కూడా ఏమ్మా ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. ఏదైనా మొక్కుబడి ఉంటే మొక్కుబడి చేసుకోండి, ఉదయాన్ని కుమ్మరించుకోండి. మా దీవెనలు మా సహకారం ఎప్పుడు మీకు ఉంటవి. దేవుని కృప పొందండి, దేవుని కటాక్షం పొందండి, ఒళ్ళో పిల్లోడిని ఆడించండి. దేవునికి స్తోత్రం.